జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గతంలో నిధులు లేమితో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. శివాలయం సర్కిల్ వద్ద ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. గతంలో 3 కోట్లతో ప్రతిపాదించిన ప్రాజెక్టు ఇప్పుడు 51 కోట్లకు చేరిందని ఆయన విమర్శించారు. అవినీతి లేకుండా అత్యుత్తమ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చి పెట్టానే ఎందుకంటే ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన మార్కెట్ను మేము దీనిని పూర్తి స్థాయిలో పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు గారు సహకరిస్తున్నారు. ఆయన చిరకాలము ఆయురారోగ్యంగా ఉండి ఇంకొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ మాట నిజం కావాలని, ఆయన ఇంకా ఆయురారోగ్యంగా ఈ దేశానికి సేవ చేసేదానికోసం ఆయన ఆయురారోగ్యంగా ఉండాలని, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని, ఈ రాష్ట్రం ఆయన అనుభవం కలిగిన వ్యక్తి. దాదాపు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు గారి ఆధ్వర్యంలో పేదలకు అల్పాహారము, మధ్యాహ్న భోజనము, ప్రొద్దుటూరులో వ్యాపారస్తులకు, ప్రొద్దుటూరు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఆయన మళ్ళీ 3 కోట్ల రూపాయలు అప్పు చేసి బ్యాంకుల్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఏం చేసినారు? ఒక కొత్త రోడ్ ఏమైనా ఇచ్చినారా? ఒక కొత్త అభివృద్ధి ఏమైనా చేసినారా? ఒక రోడ్ ఏమైనా వైడనింగ్ చేసినారా? ఆయన ఎక్కడైతే స్థలాలు కొంటాడో అక్కడ రోడ్లు వేసుకుంటాడో అక్కడ రోడ్డు వైడనింగ్ చేసుకుంటారు. అది కూడా ఇప్పుడు ఎరుగుండ్ల బైపాస్ రోడ్ ఉంది, గౌని